sa ni dha pa ma ni dha pa ma ga dha pa ma ga re pa ma ga re sa ni dha ni re sa ni dha ni re sa ni dha ni re sa. ఇప్పుడు మెనోపాజ్ లేక క్లైమాక్టిక్ అనగా బహిష్టు అంతరించే సమయం గురించి అప్పుడు వచ్చే బాధల గురించి చర్చించుకుందాం. స్త్రీలలో ఈ మార్పు సుమారు 45 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంటుంది. వీరికి ఆకస్మికంగా వేడి ఆవిరి రావడం కానీ, ఒకసారి ఒళ్ళంతా తల్లిపడిపోవడం కానీ, మరొకసారి చెమటలు పడడం కానీ, ఒకప్పుడు అధిక స్రావం అవ్వడం, ఒకప్పుడు కొద్ది కొద్దిగా కనపడుతూ ఉంటుంది. గుండె దడ ఉంటుంది, బలహీనంగా ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. దీనికి ఫ్లడింగ్ అంటే ముందుగా ఎక్కువగా ఋతుస్రావం వెళ్ళే వాళ్ళ గురించి చర్చించుకుందాం. ఋతుస్రావం ఎక్కువగా అయ్యి బాగా ఎర్రగా ఉండి ఉన్నట్టయితే మిల్లిఫోలియం వనంలో ఒక డోస్ చొప్పుని వారానికి డోస్ చొప్పుని కొన్నాళ్ళు వాడుతూ ఉండాలి. దీనివల్ల ఈ ఫ్లడింగ్ తగ్గుతుంది. తర్వాత రక్తస్రావం ఎక్కువ అవుతుంది, ఎర్రగా ఉంటుంది, ముద్దలుగా ఉంటుంది. కొంత భాగం పలచగా ఉంటుంది, కొంత భాగం ముద్దలుగా ఉంటుంది. తర్వాత దుర్వాసన కూడా ఉంటుంది. దీనికి ఈ క్లాటింగ్ బ్లడ్ ఉన్నట్టయితే ముఖ్యమైన మందు దీనికి సెబినా 200 పొటాషియంలో రోజుకో డోస్ చొప్పుని వారానికి 5 రోజులు వాడుతుండాలి. వనంలో అయితే వారానికి ఓ రోజు చొప్పుని కొన్ని వారాలు వాడుతుండాలి. ఈ మందు క్లాటెడ్ బ్లడ్ ఉన్నట్టయితే ముఖ్యమైన మందు ఇదే. తర్వాత రక్తస్రావం ప్రకాశవంతంగా ఎరుపుగా ఉంటుంది. ప్రతి 15 రోజులకి మెన్సెస్ అవుతూ ఉంటుంది. వీరికి ట్రిలియం 200 పొటాషియంలో వారానికి రోజుకో డోస్ చొప్పుని వారానికి 5 రోజులు ఇస్తూ ఉండాలి. దీన్ని సెబీనా తోటి ఆల్టర్నేట్ చేసి వేసినట్టయితే చాలా బాగా పనిచేస్తుంది. అంటే సెబీనా ఉదయం పూట, ట్రిలియం రాత్రిపూట ఇస్తూ వారానికి 5 రోజులకు ఇచ్చినట్టయితే ఈ పై చెప్పిన బాధలని కూడా తగ్గడానికి అవకాశం త్వరగా దొరుకుతాయి. దీన్ని మిల్లిఫోలియంతో కూడా ఆల్టర్నేట్ చేసి వాడచ్చు. పై చెప్పిన 3 మందులతో పాటుగా ఈ కింద చెప్పినటువంటి కాంబినేషన్ వాడినట్టయితే ఈ మెనోపాజ్ బాధలన్నీ కూడా త్వరగా తగ్గడానికి అవకాశం ఉంది. అదేంటంటే సంగ్యా సోర్బా 3x పొటెన్షియల్లో ఉదయం డోసు, సాయంకాలం డోసు అని, అంటే చిన్న మాత్రల్లో దొరుకుతుంది. ఉదయం 3 మాత్రలు, సాయంకాలం 3 మాత్రలు. పెద్ద మాత్రలు అయితే ఉదయం మాత్ర, సాయంకాలం మాత్ర. దీంతో పాటుగా ఫికస్ ఆర్ అనే మదర్ టీచరు, ఫికస్ ఇండిగా అనే మదర్ టీచరు, యుస్టిలాగో అనే మదర్ టీచరు, ఈ 3 కూడా సమభాగాల్లో కలుపుకొని ఉదయం 30 చుక్కలు, సాయంకాలం 30 చుక్కలు కొద్దిపాటి నీళ్ళతో కలిపి వాడుతున్నట్టయితే, అంతేకాకుండా పై చెప్పినటువంటి ఇండికేటెడ్ రెమెడీస్తో కూడా ఆల్టర్నేట్ చేసి వాడినట్టయితే ఈ క్లైమాటిక్ మెనోపాజ్ ట్రబుల్స్ అన్ని కూడా త్వరగా తగ్గడానికి అవకాశం ఉంది.